విజయనగరం జిల్లాలో పంచాయతీలు నిర్వీర్యం మారాయని టీడీపీ ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున టీడీపీ నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. గత ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామి తనపై కేవలం 6,000 ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. వాళ్ళన్ని ప్రాజెక్ట్స్ వదిలేశారు. రివర్ లింకింగ్ అయినా వదిలేశారు, రోడ్స్ అయినా వదిలేశారు, ఏదైనా సరే రోడ్స్ అయినా వదిలేశారు, ఏదైనా సరే అంటే యాక్చువల్గా చెప్పాలంటే వారికి లాస్ట్ టైం అరౌండ్ 5,000-6,000తో నేను ఓడిపోయాను. వారికి అంత మెజారిటీ వచ్చింది. ఈసారి ఒక 10 రేట్లు మనకు వచ్చింది, అంటే 60,000 దాటిపోయింది. అయితే వాళ్ళు నార్మల్గా వైసీపీ వాళ్ళు కొద్దిగా గిమ్మిక్లు వేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు లాస్ట్ టైం గెలిచారు. ఈసారేమో మనం ఏ గిమ్మిక్లు చేయకుండా మనం గెలిచాము. యాక్చువల్గా వాళ్ళందరూ చూస్తుంటే లాస్ట్ ఫ్యూ రౌండ్స్లో వాళ్ళు ఎవరు లేరు కూడా, అందరు హాల్ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మేము ఓడిపోతామని ఒక యాంగిల్, ఇంకొక యాంగిల్ వీళ్ళు ఎలాగో ఏ తప్పు చేయరు, మన మెజారిటీ మనకు వచ్చేస్తుందని వాళ్ళు హాల్ వదిలేసి వెళ్ళిపోయారు. ఉందా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఆ ఆఫీస్ని క్రియేట్ చేయాలి. మళ్ళీ ఆ ఆఫీస్ అంతా చచ్చిపోయింది, మున్సిపల్ ఆఫీస్ చచ్చిపోయింది, అదే కబ్జా చచ్చిపోయింది కూడా. అది ఫంక్షనే అవ్వట్లేదు అది. అలాగే పంచాయతీ ఆఫీస్ ఏదైనా ఫంక్షన్ అవుతుందా, అది కూడా ఫంక్షన్ అవ్వదు.